2 నెలల పరిపాలన సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం జరిగిపోతుంది, అంతా అరాచకం చేస్తున్నారని చెప్పడం కానీ ప్రజలు ఏమిటి గ్రామ స్థాయిలో కూడా అసలు ఏం ఆలోచిస్తున్నారంట? ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు జనం. ఏంటది? ఇప్పుడు ఏం చేస్తాడా చంద్రబాబు? డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు, డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. రాజధాని డెవలప్మెంట్ ఎప్పుడు అవుద్ది అనేది మెయిన్. అంటే మంచి ఇంకా 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 మంచి ఆశిస్తున్నారు, ఇంకా ఇంకా మంచి ఏం చేస్తాడు అనేది ఒక నమ్మకం ఆయన మీద. ఇప్పుడు సూపర్ 6 పథకాలు చెప్పాడు, అమ్మో సూపర్ 6 అంటే భయం వేస్తుంది అంటున్నాడు, అది ఇదని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థను తలుచుకొని నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి, ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, కొద్ది భయంగా ఉందని ఆయన చెప్పడం తప్ప అండి? అది కరెక్ట్ కాదుగా. చంద్రబాబు కోసం నమ్మకం బాగా ఉంది. ఉండే కూటమికి 161 సీట్ ఇచ్చారు. ఆయన మీద కూటమిలు కూడా గెలిచారు ఒక రకంగా చెప్పాలంటే. ఆల్రెడీ మన ఆంధ్రాలో బీజేపీకి ఆడుంది, వాళ్ళు బాగా చేశారు, ఫుల్గా చేశారు. డిప్యూటీ సీఎం గా ఆయన కూడా మంచి సేవలు అందిస్తున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ విధానానికి రోడ్డు మీదకి వచ్చి పెన్షన్లు ఇచ్చే విధానం తీసుకొచ్చారంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మీరు ఉండాల్సిందే, ఒక రోజులో అవ్వాల్సిందే అని చెప్పి ఆయన అల్టిమేటం చేయడం కానివ్వండి. ఈ తరహా పరిపాలన చూసారు గత 5 ఏళ్లలో ఎప్పుడైనా? ఎప్పుడూ లేదుగా. వాళ్ళు ఎప్పుడో చేసేవాళ్ళు. అప్పుడు 14 మందిని పెట్టాడు, ఈ 5గురు కాకుండా ఆఫీస్ స్టాఫ్. ఇప్పుడు ఈ 5గురే ఇప్పుడు సగం పైన 3 వంతులు అయిపోయింది. ఇప్పుడు ఆ 14 మందికి జీతం ఎక్కడ తెచ్చిస్తాడు? ఎగస్ట్రా ఖర్చేగా. మా ఊర్లో 18 మంది ఉన్నారు, 18 మంది ఆడున్నారు. మొత్తం కలిపిన 1700 ఓట్లు. 18 మంది ఉన్నారు. 18 మంది ఉన్నారా? సరే, వాలంటీర్లు అంటే 5,000 జీతం అని గతంలో వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు 5,000 రిజైన్ చేసేయమంటే రిజైన్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నాడు. మనం అనవసరంగా రిజైన్ చేసామని చస్తున్నారు చెప్పి ఆయన వాళ్ళకి ఇంకా కొద్దిగా మెరుగైన పనులు అప్పచెబుతానని చెబుతున్నాడు. దీన్ని కూడా రాజకీయం చేయడం. ఇప్పుడు 2 నెలలు అయింది సార్, ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో అసలు ఏం చేశాడు, ఏం జరుగుతుంది అనేది ఆలోచించాల్సింది పోయి అసలు ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, మొత్తం హత్యలు చేస్తున్నారని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్ని ఎకరాలు అనేది తీసుకుంది ఆయన. అది చిత్తూరు జిల్లాలో ఖాళీ ఉందా కలెక్టర్ ఆఫీసు? అసలు ఆయన ఉత్తముడు అని చెప్తున్నాడు. ఒంగోలులో ఉంది, ఒంగోలులో ఉంది, విజయవాడలో కూడా ఉంది. ఇప్పుడు నిన్న మొన్న ఇవాళ విజయవాడలో నిన్న వేడి పడుతుంది. కొడాల నానిది గుడివాడ. ఇవన్నీ కవరప్ చేసుకొచ్చేందుకు చంద్రబాబు గారికి టైం పట్టుద్ది. ఆయన మీద నమ్మకం బాగా ఉంది, లేదనేది వద్దు. ఉండే చేశారు. కనపడుతుంది. ఏ కంపెనీలు వస్తాయా, ఎవరికి నలుగురికి కసి కూడు పెడతాడా అనేది చూస్తున్నారు జనం. అది కావాల్సి ఉద్యోగాల కోసం. ఇది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 4-3 వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకంటే కష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. గ్యాస్ ఒకటి, ఆర్టీసీ ఒకటి, నిరుద్యోగులకి అన్నా క్యాంటీన్ రెడీ అయిపోయిందిలే. మేము చూస్తాను అన్నా క్యాంటీన్ రెడీ అయిపోయింది. నిరుద్యోగులకి 1,500 ఇస్తానన్నాడు. అది కూడా పెద్దగా ఏమి లేదు, చేస్తాడు, నమ్మకం ఉంది. అది అంటే ఇన్ని ఖర్చుల్లో ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయన చేయగలడు అంటే మొన్న వెళ్ళి కేంద్రం దగ్గర మాట్లాడితే 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి గ్రాంట్ చేసి ఇచ్చారు. రాజధాని వరకు ఇచ్చారు, ఈ ఖర్చులకి ఏం లేదుగా. అసలు ఓపెన్ ఆయన చేయగలడు. ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ తెస్తాడు, అందరిని బాగు చేస్తాడు. రోడ్లు కూడా తాత్కాలికంగా వేయమన్నాడు. మా ఊరు రోడ్డు తీసుకెళ్ళండి, వెళ్తా పుట్టో ఆయన సీఎం గారికి పెడతారో ఇంకొకళ్ళకి పెడతారో పెట్టండి. అసలు ఎందుకంటే ఆర్టీసీ బస్సులో చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణికులే కాదు, వీళ్ళు పడేది వాళ్ళు పడేది. మార్పు ఉంది. మార్పు ఉండమంటే జనం నమ్మకం మీద ఓట్లేశారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి టైంలో 70 లక్షలు ఆ కాలనీ తీసుకున్నాడు. ఇవాళ అదే పొలం 1 కోటి రూపాయలు అమ్ముతుంది. 1 కోటి రూపాయలు ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలంటే ఇదే కదా. అంతే రైట్. సార్ మీరేమంటారు సార్? సార్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన చూసాం, ఈ 2 నెలల నుంచి కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎప్పుడు బయటకు రాని వ్యక్తి ఈ ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 1.5 గంటన్నర మాట్లాడాడు. అసలు ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, పరిపాలన బాగాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నాడు మాట్లాడుతున్నాడు. ఒక కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం? ఇప్పుడు దొంగతనం చేసేవాడు దొంగతనం బయటపడొద్దు అని చెప్పేసి ఇట్లాంటివన్నీ సమర్థించుకోవడానికి గాను చేస్తున్నాడు. అంతేగాని వాడు వచ్చి వీళ్ళ
వీళ్ళని ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని ఇంకొకటోనో కాదు. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనుకునేవాడైతే మన జిల్లాకి వాటర్ లేదే పోలవరాన్ని మూసేశాడు. పట్టుసీమ నుంచి నీళ్ళు లేకపోయాడు, ఆఫ్ చేసేసి. అదే ఇప్పుడు గెలిచి ఉండటం అయితే ఇప్పుడు మళ్ళీ పట్టుసీమ ఉండేది కాదు. ఈ మన రాష్ట్రానికి ఇక్కడ వాటర్ ఈ కృష్ణా జిల్లా మొత్తం పోలవరం మీద ఉపయోగపడుతుంది మొత్తం. అసలు ఈ ఒక్క జిల్లాని కాదండి, గోదావరి జిల్లా కానివ్వండి, ఇది కానివ్వండి, మొత్తం కూడా వ్యవసాయపూర్వకంగా మేము చేసేదంతా వ్యవసాయమే. కానీ పోయినసారి మాకు జనవరి 9వ తారీఖును ఒడ్డు తీసుకెళ్ళాడు. ఎప్పుడు వేసాడంటే ఏప్రిల్ ఆఖరులో ఎలక్షన్ ముందు డబ్బులు ఇచ్చాడు. అదే ఎలక్షన్ రాకపోతే మా డబ్బులన్నీ తీసేసుకునేవాడేమో మాకైతే తెలీదు. ఎప్పుడు వచ్చినాయండి, ఇప్పుడు ఈ లోపు పనికి వచ్చినాడు ఆగుతాడండి మా దగ్గర? ఆగడు కదా. పంట వేసుకునే సంగతి తర్వాత అండి. పంట వేసుకుంటాం వేసుకోపోవడం అది వేరే సంగతి. అసలు చేసినాడికి ఆ రోజు ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు పని అవ్వకముందే డబ్బులు అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడో తీసుకుని 10వ తారీఖు జనవరి 9వ తారీఖుని తీసుకుని ఏప్రిల్లో ఇస్తానని చెప్తే ఇలాంటి అంశాలు చాలా సరే కేవలం వ్యవసాయానికి సంబంధించే కాదు. ఇప్పుడు 2000ని 3000 చేస్తాను పెన్షన్ అని చెప్పి 250 దశల వారీగా పెంచుకుంటా అన్న ఆయన కరెక్ట్ అంటారా? 3000 నుంచి 4000 చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని మళ్ళీ విమర్శిస్తున్నాడు. అసలు ఎంత ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. ఇప్పుడు ఎదటని విమర్శించటే ముందు వాడి ముడ్డి కింద ఎత్తుక్కోవాలాడు. మనం ఏం చేసామా ఏంటా అనేది. ఇంతకు ముందు మనం అంతా పద్ధతిగా చేసి ఉంటే కనుక ఇప్పుడు అడగటానికి అవకాశం ఉండేది. దాన్ని అడగటానికి కూడా మాట్లాడటానికి కూడా రాజకీయ కక్షపూరితంగా హత్యలు జరుగుతున్నాయి. అక్కడ వినుకొండ ఘటన కావాలని చేశారంటున్నాడు. వినుకొండలో 2 వ్యక్తుల మధ్య ఘటన అది. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన గొడవ. చెప్పేది అదేనండి. వాడి బాబాయ్ నాడు చంపి చంద్రబాబు చంపాడని చెప్పేసి ప్రచారం చేయలేదా? ఇది కూడా అంతేనండి. ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా జనాలు? సిద్ధంగా ఉన్నారా అంటున్నా. అప్పుడు ఇంకా ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్ముతారు? వివేకానంద రెడ్డిని చంపింది ఆడు, చంపించింది ఆడు. ఆడైనప్పుడు వీళ్ళని వాళ్ళు చచ్చిపోయి చంపించాడు, చంద్రబాబు చంపించాడు అంటే ఎట్లా నమ్ముతారు? తెలిసాక జనాలు ఓట్లేశారు, నిన్ను 11 సీట్లు కూర్చోబెట్టారు. కనీసం నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోకపోగా 2 నెలల్లోనే అసలు ఈ 2 నెలల్లో విధ్వంసం జరిగిపోయింది. కనీసం కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. గతంలో ఉన్న అప్పులు కానీ ఇవన్నీ కానీ ఏమండి, ఏది అయినా కానీ వాళ్ళు చంద్రబాబు గారు మాట్లాడాలంటే 1 year ఆగిన తర్వాత మాట్లాడాలండి. ఇవన్నీ సమర్థించుకుని చేయాలంటే ఆయన ఏమైనా చేయగలిగిన ఇప్పుడు చేయలేదని అనుకోవటం కూడా తప్పే. అంతా చేసేసి దోసేసేసి మొత్తం చేసేసి వెళ్ళిపోయారు. ఇవాళ మొత్తం ఒక్క రోజునే మొత్తం చేసేయాలంటే ఇప్పుడు మనం సంవత్సరం బారు తినేదాన్ని ఒకరోజు తినలేం కదా. అట్లాగే 5 సంవత్సరాలతో మొత్తం ఒకసారి బాగు చేయాలని చేయలేడుగా. రైతుగా ఈ గత కొద్ది రోజుల నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే పెన్షన్ విధానం కానివ్వండి, లేకపోతే అన్నా క్యాంటీన్లు రేపు 15వ తారీఖు నుంచి మొదలవడం కానివ్వండి, లేదా ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇవన్నీ కూడా మంచిదేనంటారా? ఇప్పుడు ఒకటండి, ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఒకటి, రాష్ట్రం అప్పుల పాలైంది కనుక ఇప్పుడు ఇవన్నీ కోరుకోవటం కూడా కొంతవరకు మనం ఇప్పుడు అనుకోవాల్సింది. హామీ ఇచ్చారు కరెక్టేనండి, అది ప్రజలకు కూడా ఉండాలి. ఇప్పుడు ఇవ్వలేదు ఇచ్చాడు అనేది అనుకోకుండా ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి ఇప్పుడు రోడ్లు పోసుకోవాలి మన ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళాలంటే. ఇప్పుడు ఇట్లాంటివన్నీ కొంచెం ఒక 2-3 months ఆపుకున్నారు అనుకోండి. అంటే నేను చెప్పేది ఇవ్వద్దని చెప్పట్లేదు, మళ్ళీ వీళ్ళ కోపం వస్తుంది. కానీ అలవాటు చేసేసి ఉన్నాడు. కానీ అనేది ఏంటంటే మనం శుభ్రంగా బయటికి వెళ్ళాలంటే కొంచెం రోడ్లు అవన్నీ రోతగా ఉన్నాయి కనుక అదొకటి. బాగా ఉపయోగపడేది పోలవరం అండి. పోలవరం లేకపోతే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి కొన్ని రోజులకి పని లేదు, కూడు లేదు, రెండూ లేదండి ఇక్కడ. మొత్తం మీద సార్ చివరగా ఈ 2 నెలల పరిపాలనలో కొంత వ్యత్యాసం అయితే కనపడుతుందంటారా? వ్యత్యాసం అసలు చేయలేదు అనే మాట అసలు అనుకుంటే తప్పండి. ఇదే ఈ 2 నెలల నుంచి చేయలేదు అనుకుంటే కనుక ఆడ అసమర్థుడి కింద లెక్క. గ్రామీణ స్థాయికి సంబంధించి గత 5 ఏళ్లలో గ్రామ నిధులు కూడా పక్కదారి మళ్లించి వేరే పథకాలకి ఆయన మళ్లించిన పరిస్థితి. కనీసం సైడ్ కాలువలు కానీ, లేకపోతే వీధి దీపాలని కానీ, రోడ్లను కానీ చాలా ఇబ్బందులు పడ్డారు గత 5 ఏళ్లలో. ఇక ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో అయినా మళ్ళీ గ్రామాలకు పునర్వైభవం వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడు సచివాలయానికి వచ్చిన డబ్బులన్నీ తీసేసేసి వాడు దోసుకోవటానికి ప్రజలకు పనిచేయడానికి చేసేసాడు. అక్కడ సచివాలయాల్లో డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్లు, సర్పంచ్లు నెంబర్లు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి వాళ్ళు ఏం పెట్టుకోలేరుగా. ఇప్పుడు అక్కడి నుంచి ఏమైనా 10 రూపాయలు వస్తే 10 మందిని ఇంకో 10 రూపాయలు అడిగి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఏమి రాకోకుండానే ఇక్కడ ఈడు ఫోటోలు వేసుకోవటానికి, రంగులు వేసుకోవటానికి, ఈడు ముఖానికి పూసుకోవటానికి వీటికే ఉపయోగించాడు. కానీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి దేనికి ఉపయోగించాడు? అంతే కదండి మరి అంతే కదా.